చమన్లోని రామ్ మందిర్ నుంచి సికింద్రాబాద్ థర్డ్ బన్ వరకు సాగనుంది. శోభయాత్ర జరిగే రూట్లో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. మరి కాసేపట్లో హనుమాన్ శోభయాత్ర ప్రారంభం కానుంది. దానికి సంబంధించి ఇక్కడే గౌలిగూడ రామ్ మందిర్ నుంచి ముఖ్యంగా ప్రారంభం కానుంది. పెద్ద ఎత్తున భక్తులతో ఇక్కడ నుంచి థర్డ్ బన్ వరకు కూడా కొనసాగనుంది. మనం ప్రస్తుతం చూడొచ్చు, ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రారంభం కాగానే ప్రారంభం అయ్యే కంటే ముందు ఉన్నటువంటి భద్రతను మనం చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లను చేశారు. దాదాపుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులతో పాటు మొత్తం ఈ యాత్ర కొనసాగే ప్రతి ప్రాంతంలో కూడా మొత్తం 13 ప్లాట్లలో బలగాలను ఏర్పరిచారు. ఇప్పటికే ఇంకా కూడా అనేక మంది భక్తులు ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకా మొత్తంగా ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ విధించారు. ప్రాంతంలో శోభయాత్ర కొనసాగుతున్న ప్రాంతంలో గౌలిగూడ నుంచి ఇటు నారాయణగూడ, వైఎంసీఏ, కవాడిగూడ, ఇంకా కోటి, ఆంధ్ర బ్యాంక్ స్ట్రీట్తో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా పటిష్ట బందోబస్తు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక ముషీరాబాద్ వరకు కూడా పూర్తి భద్రత ఉండనుంది. ఎందుకంటే గతంలో జరిగిన కొన్ని గొడవలను దృష్టిలో పెట్టుకొని ఈసారి పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఇక శోభయాత్ర మొత్తం కూడా కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా సీసీ కెమెరాల నిఘాలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక మనతో పాటు కొంతమంది నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా ఎన్ని గంటలకు ప్రారంభం కానుంది, ఇది ఏ విధంగా సాగుతుంది, ఎలాంటి ఏర్పాటు చేశారు? అవన్నీ ఇప్పుడే కంప్లీట్ అయింది సార్. ఇంకా హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో కంటిన్యూస్ స్టార్ట్ అయిపోతుంది. భారీ ఎత్తున పబ్లిక్ వస్తుంది. పబ్లిక్ గురించి వెయిటింగ్ చేస్తున్నాం. రాగానే మూర్తి వస్తుంది. ఆ మూర్తి రాగానే బజరంగబలి పంచముఖి మూర్తి రాగానే బయలుదేరుతుంది. హాఫ్ అన్ అవర్ 1 అవర్. ఎలాంటి ఏర్పాటు చేశారు వచ్చినటువంటి భక్తుల కోసం? వచ్చిన అందరికీ ప్రసాదాలు తీర్థం అన్ని చేయించాం. వాటర్ తోవల మధ్యగా అన్ని పెట్టినాం. ప్రసాదాలు ఉన్నాయి తోవల. అందరికి అన్ని ఏర్పాట్లు బాగా ఎత్తున చేస్తున్నాం. ముగింపు ఎన్ని గంటలకు ఉండబోతుంది? 5 తర్వాత ఉండబోతుందా? 5 గంటల లోపే ముగిస్తుంది? 5:30 తర్వాతనే ముగింపు అయిపోతుంది. ఆడికి ఇంపీరియర్ గార్డెన్లో పెద్ద భారీ ఎత్తున పబ్లిక్ మీటింగ్ ఉంది. వస్తున్నటువంటి ఇక భక్తులు కాకుండా వాహనాల రాకపోకలకు సంబంధించి వాలంటీర్లను ఏమైనా ఏర్పాటు చేశారా? వాలంటీర్లు 240 మంది 250 మంది వాలంటీర్లు ఉన్నారు. భక్తులు అనేక మంది కూడా వస్తారు, బైక్ ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. నేపథ్యంలో మీరు ఎలాంటి ఏర్పాటు చేశారు? ఎంతమంది పాల్గొనవచ్చు? దాదాపు లక్షల మంది పాల్గొంటారని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా పోయిన లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఎంతైతే పబ్లిక్ వచ్చిందో ఈసారి దానికంటే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. మన హిందూ మతాన్ని బలపరచడానికి చాలామంది ముందుకు వస్తున్నారు, యువకులు కానీ అందరూ. సో అలా అన్ని రకాలుగా మేము ఇప్పుడు భక్తులు వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా వాటర్ కానీ మంచి లైక్ మజ్జిగ కానీ, ఎండలో ఇంత ఎండ పడుతుంది కాబట్టి మజ్జిగ, అలాగే అల్పాహారం అట్లాంటివి చాలా ఏర్పాట్లు చేశాం. పోలీసు వాళ్ళు కూడా మాకు మంచిగా సహకరిస్తున్నారు. చాలా పోలీసు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. మొత్తంగా నిర్వాహకులు చెప్తున్నారు, పటిష్టంగా నిర్వహిస్తాం, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అలాగే వాహనదారులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశాం. పోలీసులు కూడా మాకు సహకరిస్తున్నారని చెప్తున్నారు. మొత్తంగా అయితే ఇటు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. శోభయాత్ర కొనసాగే మొత్తం కూడా సీసీ కెమెరాల ద్వారా, కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా పోలీసుల నిఘా కూడా కొనసాగుతుంది. ఇక 13 ఫ్లాట్లలో బలగాలతో పాటు స్థానిక పోలీసులు కూడా ఇక్కడ నిఘా ఏర్పాటు చేశారు. మొత్తంగా ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా చిత్రీకరించినారు. నగర పోలీస్ కమిషనర్తో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఇప్పటికే రివ్యూ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక శోభయాత్ర నేపథ్యంలో ట్రాఫిక్ కాస్త ఇబ్బంది కలుగుతోంది. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కూడా పోలీసులు సూచించిన పరిస్థితి ఉంది. ఇది మొత్తంగా గౌలిగూడ రామ్ మందిర్ వద్ద శోభయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు.